సాయి కృష్ణ కేసును క్లోజ్ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. నాగరాజును అరెస్టు చేస్తే సరిపోదు అని అధికారుల పేర్లు బయటపెట్టాలి అన్నారు. సిపి ప్రమేయంపైన విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. కీలక ఆధారాలన్నీ మాయం చేస్తూ ఉంటే ఇక విచారణ ఏం జరుగుతుంది అన్నారు. సిట్ కాదు సిబిఐతోనే విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. సీసీ ఫుటేజ్ మాయం వెనుక పెద్దల కుట్ర ఉంది అన్నారు వంగవీటి నరేంద్ర. ఈ విజయవాడ కృష్ణలంక ముఖ్యంగా ఆ ఏరియాలో దాదాపు 1300కి పైగా సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఈ 1300 సీసీటీవీ కెమెరాలని వెంకట్ అనే అతను దీన్ని మొత్తం ఆపరేట్ చేస్తాడు. అతను బహుశా ఒక ప్రైవేట్ అవుట్సోర్సింగ్ వ్యక్తి అనుకుంటా. అతని దగ్గరికి ఆ వారం రోజుల్లో ముఖ్యంగా పోలీస్ స్టేషన్ నుంచి, కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది కానిస్టేబుల్స్ వచ్చి అతన్ని ఆ యొక్క సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసేయమని చెప్పని అతన్ని ఫోర్స్ చేస్తున్నటువంటి సందర్భం నా దృష్టికి వచ్చింది. ఎలా అంటే మే 8వ తారీఖున ఒక మిస్సింగ్ కేసు విషయంలో కృష్ణలంక నుంచి ఒక అతను కేసు ఫైల్ చేయడం జరిగింది. అతను వాళ్ళ మిస్సింగ్ కేసు యొక్క సంబంధించినటువంటి వ్యక్తిని ఈ సీసీటీవీ కెమెరాస్లో వెతకడానికి అని చెప్పని 4-5 రోజులు కంటిన్యూగా వెళ్తే, అదే సమయంలో ఈ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన కానిస్టేబుల్స్ కూడా ముఖ్యంగా పలానా ఏరియాలో ఉన్నటువంటి ఫుటేజెస్ని నువ్వు తీసేసేయి అని చెప్పని ఫోర్స్ చేసి భయపెట్టి ఇబ్బందులు పెడుతున్న సందర్భం నాకు గత 2 రోజుల క్రితమే పూర్తిగా దాని వివరాలు తెలిసినాయి. ఇప్పుడు ఇది నిజమని చెప్పని ఇవాళ ఈ యొక్క అరెస్ట్ పర్వంలో ముఖ్యంగా బయటకు వచ్చినటువంటి భాగం అంటే, అసలు మార్కాపురం నుంచి తీసుకొచ్చినటువంటి ఆ టాస్క్ ఫోర్స్ అధికారులు ఎందుకు లేరు దీనిలో? మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం కదా, ఇది మా దృష్టికి దాదాపు 30 రోజులు దాటిన తర్వాత వచ్చింది. అంత దూరంగా అంత టైం పట్టింది అంటే దీనిలో ఒక క్రిమినల్ని పట్టుకునేటువంటి పోలీస్ అధికారి ఇంకా ఎంత చాకచక్యంగా ఉంటాడు? ఇవాళ అతన్ని తప్పించుకోవడానికి ఇవన్నీ ఆధారాల్ని అతను తప్పనిసరిగా కనిపించకుండా చేయడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత, ఎందుకంటే ఇది జరిగిన తర్వాత బేరసారాలు కూడా జరిగినాయి అంటే ఆధారాలని కూడా తప్పనిసరిగా తీసేయడానికి వాళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారనే కదా మేము చాలా స్పష్టంగా మొదటి రోజు నుంచి కూడా టీవీ ఫుటేజ్ అనేవి కూడా దీన్ని తప్పనిసరిగా వీటిని భద్రపరచాలి అని చెప్పని అన్నాం. ఇవాల్టి వరకు సిపి గారు కానీ డీజీపీ గారు కానీ ఎవ్వరూ కూడా దీని మీద సరైనటువంటి శ్రద్ధ పెట్టలేదు. అంటే దీనికి సిపి గారు కూడా బాధ్యత వహించాల్సిందే. డీజీపీ గారితో సహా ఎవరెవరైతే అధికారులు ఉన్నారో, టాస్క్ ఫోర్స్ అధికారులు, వీళ్ళందరూ కూడా, సిట్ వీళ్ళందరినీ కూడా తప్పనిసరిగా వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని చెప్పని మేము చాలా స్పష్టంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ లోకల్ పోలీస్ ద్వారానే మీరు సిట్ వేసి మీరు చేసేది తప్పనిసరిగా న్యాయం జరగదని మేము గమనించాం. కాబట్టే మొదటి రోజు నుంచి కూడా మేము సిబిఐకి అప్పచెప్పాల్సినటువంటి కేసు ఇది అని చాలా స్పష్టంగా ఎందుకు తెలియజేస్తున్నామంటే, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని చెప్పని. కనీసం మీకు కెమెరాలకు సంబంధించినటువంటి ఎక్కడా బ్యాకప్ లేదా? దాన్ని అన్నింటిని భద్రపరచాల్సినటువంటి అవసరం లేదా సిపి గారు వాళ్ళకి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎక్కడా కూడా బ్యాకప్ లేదు, కనీసం అరెస్ట్ మెమో లేదు, స్టేషన్ సంబంధించిన డైరీ లేవు. ఆ ముద్దాయిని తీసుకొచ్చినటువంటి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేయించాలి, ఆ మెడికల్ రిపోర్ట్స్ లేవు, ఏవీ లేవు. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఎలా అయితే సీసీటీవీ ఫుటేజెస్ని అన్నింటినీ కూడా డిలీట్ చేయడానికి వాళ్ళ కానిస్టేబుల్స్ ఎవరైతే ఆ వెంకట్ అన్న అతన్ని ఇబ్బందులు పెట్టారో, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది లోకల్గా ఎక్కడా కూడా ఏ పోలీసు సిట్ ఇన్వాల్వ్ అయ్యి దీనికి, ఈ కేసుకి న్యాయం జరగదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.